ఇక్కడ మనం లాస్ట్ సెక్షన్లో ఏంటంటే మనం డైమెన్షన్స్ మెనూ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. అయితే జనరల్గా మనం ఏదైనా ఒక లేఅవుట్ అనేది మనం డిజైన్ చేయాలి అని అంటే సో కంపల్సరీగా ఇక్కడ ఏం చేస్తామంటే యుఎన్ అనే ఒక కమాండ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం ఒక సివిల్కి సంబంధించిన లేఅవుట్స్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్కిటెక్చరల్ అని మనం పెట్టుకోవాలి. అలాగే ప్రెసిషన్ అనేది మనం ½ ఇంచ్లో మనం పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇంచెస్లో పెట్టుకుంటాం. ఓకే, అది ఎందుకు అని అంటే బికాస్ నాకు రివిట్ కానీ 3D Max కానీ స్కెచ్అప్లో కానీ మనం ఫైల్స్ని ఇంపోర్ట్ చేసి డిజైన్ చేసుకోవాలంటే ఈ రకంగా మనం యూనిట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి మనం ఇక్కడ ఓకే అని చెప్పేస్తే మనకేమవుతుందంటే మన తాలూకా డ్రాయింగ్ షీట్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాయింగ్ షీట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఆ యొక్క యూనిట్స్లోకి మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ కమాండ్ తీసుకున్నాను. ఎందుకనంటే ఒక రూమ్ని నేను క్రియేట్ చేయడానికి. అయితే ఇక్కడ ఏం చేశానంటే రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఇక్కడ డైమెన్షన్ అని చెప్పి ఫర్ సపోజ్ నేను ఇక్కడ లెంత్ ఏమో 20 feet ఇచ్చాను, విత్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 feet మనం తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నాకు ఏంటైందంటే ఇక్కడ ఒక రూమ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నాకు మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకునే విధంగా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నేను లీనియర్ అనేది ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే లీనియర్ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలాగ తీసుకున్నాను. కానీ జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం యూనిట్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఆర్కిటెక్చరల్లో మార్చుకున్నాం. అంటే ఫీట్స్ పర్ ఇంచెస్ కనిపించాలి, కానీ నాకు డ్రాయింగ్లో ఎక్కడా కూడా అలా నాకు కనిపించట్లేదు. ఎందుకనంటే బికాస్ మీరు యూనిట్ మార్చారు కరెక్టే, కానీ నాకు డిస్ప్లే పర్పస్ ఎలాగ కావాలి అనే దాన్ని మనం ఇక్కడ ఇవ్వాలి. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైమెన్షనల్ మెనూలోని డైమెన్షన్ స్టైల్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకే, అదే కాకుండా ఇక్కడ మనకి ఫార్మాట్ మెనూలో డైమెన్షన్ స్టైల్ అని కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం కొత్తది క్రియేట్ చేయట్లేదు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే నాకు మోడిఫై చేసుకుంటాను. అంటే మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ప్రైమరీ యూనిట్స్లోకి వెళ్ళి సో ప్రైమరీ యూనిట్స్లో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆర్కిటెక్చరల్ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ప్రెసిషన్ అనేది ½ ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ టెక్స్ట్ తాలూకా హైట్ ఏమో నాకు 9 inches కనిపించాలి అని పెట్టుకుంటున్నాను. అట్లాగే ఇక్కడ మనం సింబల్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇది ఆర్కిటెక్చరల్లో కావాలని నేను పెట్టుకోవడం జరిగింది. ఓకే, సో ఇక్కడ లైన్ తాలూకా కలర్ ఏమైనా మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మనకి లైన్ తాలూకా కలర్ అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏమైనా కలర్ పెట్టుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో కలర్ పెట్టుకున్నాను. సో ఎల్లో కలర్ అనేది నాకు ఇక్కడ వస్తుంది. ఓకే, సో అలా కాకుండా మనకి ఎక్స్టెండెడ్ లైన్స్లోకి వచ్చేస్తే ఇక్కడ నాకు ఎక్స్టెండెడ్ లైన్ రెడ్ కలర్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎక్స్టెండెడ్ లైన్స్ అనేది రెడ్ కలర్లోకి వస్తాయి. ఓకే, సో ఒకవేళ ఎక్స్టెండెడ్ లైన్ తాలూకా లైన్స్ ఏమైనా నేను కావాలి అనుకుంటే ఇక్కడ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఫైనల్గా నేను ఇక్కడ ఓకే అని చెప్పి
ఇక్కడ నేను క్లోజ్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ ఏమైంది ఇప్పుడు నాకు ఏదైతే నేను లెంత్ 20 ఫీట్ ఇచ్చానో, ఏదైతే నేను విత్ 15 ఫీట్ ఇచ్చానో, అలాగే కలర్స్ ఏదైతే నేను మార్చుకున్నానో అది మనకు అక్కడ డిస్ప్లే అయిన జరిగింది. ఓకే, అయితే ఇక్కడ మనకి సెకండ్ మోడల్లో ఏముంటుందంటే డైమెన్షన్ స్టైల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్లాన్స్ మనం డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం డైమెన్షన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఫీట్స్ నుండి మీటర్స్ ఎంత అనేది మనకి కావాలి, పక్కన మీటర్స్లో ఎంత ఉంటుంది అనేది నాకు కావాలి. సో అప్పుడు మరి మనం ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ ఇంచెస్లో పెట్టుకున్నాం కదా, ఇక్కడ క్యూసీ అంటే ఏంటి, క్యూసీ అంటే క్విక్ క్యాలిక్యులేటర్ అని చెప్పి మనకి ఒకటి ఉంటుంది. ఈ క్విక్ క్యాలిక్యులేటర్లో ఏంటి ఉంటుందంటే మనకి ఇక్కడ ఫ్రమ్ అంటే ఇక్కడ నాకేంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంచెస్ నుండి నాకు మీటర్స్లో కావాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఇంచ్ని మీటర్స్లో మనకి ఎలా వస్తుంది అనేది మనం తీసుకుంటే ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ ఏమో 0.025 అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. అసలు ఎందుకంటే ఇది మనం తీసుకోవడానికి గల రీజన్ అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అంటే ఏంటి, డైమెన్షన్ అనేది మళ్ళీ ఇక్కడ తీసుకున్నా. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ మోడిఫైలోకి వెళ్తున్నాను. మోడిఫైలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ప్రైమరీ యూనిట్స్ అనేది ఒకటి ఉన్నది, అలాగే ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది మరొకటి ఉంది. ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్లో ఇక్కడ నేను డిస్ప్లే చేసుకున్నాను, ఇది డిస్ప్లేలో పెట్టుకుంటున్నాను, ఇది పాయింట్స్ ఎన్ని కావాలో అని మనం పెట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఒక స్కేల్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఇక్కడ ఈ కాలంలో నేను ఏం చేయాలంటే 0.0254 అనేది పెట్టుకోవాలి. అయితే నాకు మీటర్స్ అనేది ముందు కనబడాలా వెనక్కి కనిపించాలా, ముందు కనబడాలంటే ప్రిఫిక్స్లో ఇవ్వాలి, వెనక కనబడాలంటే సర్ఫిక్స్లో ఇవ్వాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఎం అని చెప్పాను. అయితే ఇక్కడ మనకి బిలో ద డైమెన్షన్లో కావాలా లేకపోతే సైడ్ బై సైడ్ కావాలా అనేది ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ నేను క్లోజ్ అని చెప్తాను. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 20 ఫీట్కి ఎన్ని మీటర్స్ వచ్చింది, 6.096 మీటర్స్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఒకసారి క్యూసీ కొడదాం. అంటే ఏంటి, క్విక్ క్యాలిక్యులేటర్. సో ఇందులో ఈసారి ఏం చేస్తున్నానంటే నేను ఫీట్స్లో పెట్టుకుంటాను, ఇక్కడ మీటర్స్లో ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ 20 అనేది ఎంటర్ చేస్తే నాకు ఇక్కడ చూసారా 6.96. సో అంటే మనం తీసుకున్న డైమెన్షను అది మనకి కరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది అనటానికి ఇదొక మంచి ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే జనరల్గా మనకి ఎలా అవుతుందంటే ఒక్కొక్కసారి ఈ కమాండ్ మనకి ఉపయోగపడుతుంటుంది. ఎందుకనంటే మనం ప్లాన్స్ కానీ లేఅవుట్స్ కానీ మనం డ్రా చేసినప్పుడు ఏంటంటే జీవీఎంసీ అప్రూవల్కి వెళ్ళాలి అని అంటే ఆ ప్లాన్ అనేది మీటర్స్లో ఉండాలి. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, అంటే ఇది రెండోది డైమెన్షన్ స్టైల్ మార్చుకోవడం, అది ఫస్ట్ స్టెప్ అయితే
రెండోది మనం ఆల్టర్నేటివ్ యూనిట్స్ అనేది పెట్టుకోవడం అనేది మనకి సెకండ్ మెథడ్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మూడో మెథడ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ ప్లాన్ నాకు ఎందులో ఉంది, ఇంచెస్లో ఉంది. నాకు ఇది మీటర్స్లో చూపించాలి అంటే ఇలా చేసుకున్నాం, కానీ మనం ఇంచెస్ నుండి మీటర్స్లోకి మనం ప్లాన్ మార్చుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఇక్కడ న్యూ అని ఒక కొత్త డాక్యుమెంట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మరి కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ యుఎన్ అనేది ఇస్తాం. అయితే ఇక్కడ మనకి యూనిట్స్ కావాల్సింది ఏంటి మనకి, సో నాకు మీటర్స్లో కావాలి. ఇంక నేను మిగతాది ఏవి కూడా మనం మార్చట్లేదు, అలా యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని అలాగా వదిలేస్తున్నాం. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ప్లాన్ని ఇక్కడ ఏం చేస్తానంటే నేను Ctrl+C చేస్తాను, అంటే కాపీ. అయితే ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని Ctrl+V చేస్తాను. Ctrl+V చేశాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు నా యొక్క ప్లాన్ అండ్ డైమెన్షన్స్ అనేది అసలు నాకేమీ కూడా ఇది అర్థం కాకుండా ఉంటుంది. కానీ నాకు పెర్ఫెక్ట్గా రావాలి. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ ప్లాన్ అంతటిని మనం సెలెక్ట్ చేసి ఎస్సి అంటే ఏంటి, స్కేల్. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నారో 0.0254 అనేది దాని తాలూకా స్కేల్ ఫ్యాక్టర్ని మనం ఇవ్వాలి. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకేమవుతుందంటే డైమెన్షన్స్ అనేది ఆటోమేటిక్గా మనకి చాలా పెద్దదిగా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం మనం, డి అంటే డైమెన్షన్, ఇందులోకి వెళ్ళి ఏం చేస్తాం మనం మోడిఫికేషన్ చేసుకోవాలి. ఏంటది, ఫస్ట్ మనకి ఇక్కడ టెక్స్ట్ తాలూకా హైట్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0.5 అని ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇది నేను క్లోజ్ చేశాను అనుకోండి, టెక్స్ట్ తాలూకా సైజు నాకు తగ్గింది. ఓకే, మళ్ళీ మనం డి అని చెప్పి డైమెన్షన్లోకి వెళ్ళి మోడల్లోకి వెళ్తే అంటే మోడిఫైలోకి వెళ్తే, సో ఇక్కడ మనకి టెక్స్ట్ తాలూకా ఆఫ్సెట్ బేస్ లైన్ ఏమో ఇక్కడ ఆఫ్సెట్ డైమెన్షన్ లైన్ ఇక్కడ ఏం చేస్తాం మనం టెక్స్ట్లోకి వచ్చి టెక్స్ట్ తాలూకా హైట్ అనేది మనం మార్చాము. ఓకే, అలాగే ఇక్కడ టెక్స్ట్ తాలూకా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నేను 0.3 అనేది ఇస్తాను. సో ఇక్కడ మళ్ళీ నేను ఇది ఓకే అని చెప్పి ఇక్కడ మనం ఓకే అని చెప్తే అదేమవుతుంది, ఆఫ్సెట్ తాలూకా ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా మనకి ఇందాక కన్నా ఇప్పుడు బాగా మనకి రెండూ కూడా అంటే ఏది ఇది కూడా అండ్ ఇది కూడా నాకు మారిపోయింది. సో ఇప్పుడు మరి డి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, ఇక్కడ మోడిఫైలోకి వెళ్తే మోడిఫైలో ఇక్కడ నాకు సింబల్స్ అండ్ యారో అని ఉంటుంది. ఇక్కడ యారోలో ఏం చేయాలంటే మనం 0.5 అని చెప్పి దాన్ని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమైంది, నాకు ఆటోమేటిక్గా నాకు దాని తాలూకా డైమెన్షన్స్ ఏవైతే ఉన్నదో మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఏం చేస్తానంటే డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ ప్రైమరీ యూనిట్స్లో డెసిమల్
ఓకే. సో ఇక్కడ నాకు పాయింట్స్‌లోని నేను ఇది పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ డెసిమల్స్ ఒక 3 ప్లేసెస్ పెట్టుకుంటాను. ఓకే. అండ్ ఇక్కడ ఓకే అని చెప్తాను. ఓకే. సో మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే మళ్ళీ నేను చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను అగైన్ క్యూసీ అని చెప్పి ఇక్కడ నేను పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫీట్స్లో మీటర్స్లో పెడితే ఇక్కడ చూసారా, అంటే ఇందాకలా మనం చెప్పుకున్నది ఆ తర్వాత మనం ఇక్కడ స్కేల్ ఫ్యాక్టర్ని మనం మార్చుకొని దాని తాలూకా వాల్యూస్ మార్చుకొని మనం అంటే డైమెన్షన్ స్టైల్ అనేది మనం మెజర్మెంట్స్ చెప్పాలి అని అంటే 3 రకాలైన మెథడ్స్లో మనం డైమెన్షన్ తాలూకా స్టైల్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు అని ఈ యొక్క కాన్సెప్ట్ అనమాట. అంటే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. అంటే మనకి క్యాడ్లో డిజైనింగ్ ఎంత ఇంపార్టెంటో డైమెన్షన్ అండ్ డైమెన్షన్ స్టైల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే.